వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫిరాయింపులకు పునాది వేసిందే కేసీఆర్. కొత్త పీసీసీ చీఫ్పై అధిష్టానానికి తుది నిర్ణయమన్న రేవంత్. నేను పార్టీ మారతాననేది అవాస్తవం. ఫిరాయింపులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి. సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్. 103 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. విద్యుత్ కమిషన్పై కేసీఆర్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు. ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న చిరుత ఆపరేషన్. దేవనగరంలో గుంతలో చిక్కుకుపోయిన చిరుత. పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగం. భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరిస్తుందన్న ముర్ము. డిఎస్సి 2024 నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏపీ సర్కార్ తుది కసరత్తును చేస్తోంది. 2 రకాలుగా డిఎస్సి నోటిఫికేషన్ను ప్రభుత్వం ఇవ్వనున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల 2 రకాలుగా నోటిఫికేషన్ ఇవ్వక తప్పని పరిస్థితి. 3 ఏళ్ల నుంచి టెట్ పరీక్ష నిర్వహించిన గత ప్రభుత్వం వల్ల టెట్ పరీక్ష నిర్వహణతో కలిపి మెగా డిఎస్సికి ఓ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. టెట్ పరీక్షల్లో అర్హత పొందిన వారికి నేరుగా మెగా డిఎస్సికి వేరే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ నెల 30వ తేదీన నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. డిసెంబర్ 10వ తేదీ నాటికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేలా మెగా డిఎస్సి షెడ్యూల్ పూర్తి చేశారు. ఆయా జిల్లాలోని స్థానికులతోనే 80% టీచర్ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా 16,347 పోస్టుల భర్తీ చేయనుంది ప్రభుత్వం. పాఠశాల విద్యాశాఖ పరిధిలో 13,661 టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో 439 టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 170 టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో 2024 టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ పరిధిలో 49 టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి. బాల నేరస్తులకు విద్యా బోధన కోసం 15 టీచర్ పోస్టుల భర్తీ చేయనున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లా సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించిన సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్ అయింది. వారం రోజుల నుంచి సీతారామ ప్రాజెక్టు మోటార్లని రన్ చేయడానికి అధికారులు చేస్తున్న ప్రయత్నం కొలిక్కి వచ్చింది. సీతారామ ప్రాజెక్టు సక్సెస్ అయిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. 17,000 కోట్ల రూపాయల అంచనాతో 10 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు సీతారామ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఆటుపోట్లను ఎదుర్కొంది. గత ప్రభుత్వంలో 7,000 కోట్ల రూపాయలని సీతారామ ప్రాజెక్టు కోసం వ్యయం చేశారు. అయితే ఇప్పటికే కొన్ని చోట్ల భూసేకరణ సమస్యగా ఉంది. ఈ నేపథ్యంలో సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం కూడా మోటార్లు సిద్ధమైనప్పటికీ ఇంకా కాలువల నిర్మాణం పూర్తి కాలేదు. అయితే కొంతమేరకు కాలువల నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో ఏనుకూరు నుంచి వైరా వరకు మరో కాలువని 90 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపడుతున్నారు. ఈ కాలువ నిర్మాణం ఆగస్టు నెలకి పూర్తవుతుంది. ఇది పూర్తయితే గోదావరి నుంచి సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటిని మోటార్ల ద్వారా తీసుకుని వైరా వరకు సాగునీరు వస్తుంది. వైరా రిజర్వాయర్ నుంచి నాగార్జున సాగర్ కాలువల ద్వారా సత్తుపల్లి వరకు సాగునీటిని అందించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీతారామ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించి మంత్రి అయిన దగ్గర నుంచి నిరంతరం సీతారామ ప్రాజెక్టు కోసం నిర్మాణం కోసం పూర్తి చేసేందుకు అధికారుల వెంటపడడం జరిగింది. ఈ నేపథ్యంలో సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి మోటార్ల టైలరింగ్ గత రాత్రి అశ్వాపురం మండలం పీజీ కొత్తూరు వద్ద సక్సెస్ అయింది. ముందుగా ప్రాజెక్టు నిర్మాణాన్ని 13,000 కోట్లకి టెండర్లు పిలిచినప్పటికీ ఆ తర్వాత నిర్మాణ వ్యయం పెరగడంతో మొత్తం 17,000 కోట్లకు పెరిగింది. ఖమ్మం జిల్లాలో 4 లక్షల ఎకరాలకు, భద్రాద్రి జిల్లాలో 3 లక్షల ఎకరాలకి, మహబూబాబాద్ జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకి సాగునీరు అందనుంది. అనేక సంవత్సరాలుగా గోదావరి జలాలు ఖమ్మం జిల్లా బీడు భూములకు తరలాలని ఎంతోమంది కృషి ఫలితంగా ఇచ్చినటువంటి అన్నదాతలు, ఈ ప్రాజెక్టులో కష్టపడ్డటువంటి భూములు ఇచ్చినటువంటి అందరికీ కూడా నేను అందరికీ పాదాభివందనం చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా సుమారు ఈ పంట కాలంలోనే 1,500,000 ఎకరాలకి నీళ్ళు ఇవ్వాలనేది అధికారుల యొక్క పట్టుదల. ఇరిగేషన్ శాఖ మార్చులు ఈ జిల్లా మంత్రులందరం కలిసి వచ్చి ఈ ప్రాజెక్టు పరిశీలించిన తర్వాత కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరమే గోదావరి నీళ్లు ఖమ్మం భూభాగాన్ని తాకాలని, ఆ పుడిమ తల్లి పులకరించాలని, నా జీవిత కోరిక తీరాలని చెప్పి మొత్తం ఆయకట్టుకి నీళ్లు ఇచ్చేటటువంటి ఆ యొక్క శక్తిని, సామర్థ్యాన్ని మాకు కలిగించాలని చెప్పి ఆ భగవంతుడు ప్రార్థిస్తూ మీ అందరికీ. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతికత కేసీఆర్కు లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎంతోమంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను బీఆర్ఎస్తో చేర్చుకున్న విషయం ఆయనకు గుర్తురాలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ను ఓడించాలని బీఆర్ఎస్ ఓట్లను బీజేపీకి బదిలీ చేశారని ఆరోపించారు. ఇన్నాళ్ళు ఎమ్మెల్యేలను దగ్గరికి కూడా రానివ్వని కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్ తలుపులు తెరిచారని విమర్శించారు. మేరకు రుణమాఫీ చేయబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా మంచి విజయాలు సాధించారని చెప్పారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుభవాలను కాంగ్రెస్ పార్టీ వినియోగించుకుంటుందన్నారు. జీవన్ రెడ్డి అలకాంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని ప్రతిపక్షాలు చూశాయని మండిపడ్డారు. మంత్రివర్గ విస్తరణ గురించి ఎక్కువగా ప్రచారం చేస్తున్నారని, అన్ని శాఖలకు సమర్థవంతమైన మంత్రులు ఉన్నారని చెప్పారు. విద్యాశాఖ తన పరిధిలోనే ఉన్నందున సీఎం రేవంత్
ఇప్పటి వరకు అన్ని శాఖలు అన్ని పరీక్షలు సవ్యంగానే నిర్వహించామన్నారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తమ ప్రభుత్వంలో మంత్రి పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ మారుతున్నారని విమర్శించారు. కేసీఆర్ను మోసం చేస్తూ పార్టీ మారుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పోయిన మన పదవిలు తీసుకొని పోయిన వాళ్ళందరికీ సిగ్గు, శరము, లజ్జ, ఇజ్జత్ లేని నా కొడుకులు. వాళ్ళు ఇజ్జత్ కూడా లేదు వాళ్ళకి. వాళ్ళు కొంచెము అన్నం తింటురా, ఇంకా ఏమైనా వేరే తింటురా కూడా తెలియదు. ఇజ్జత్ లేదు వాళ్ళకి. ఇజ్జత్ లేని వాళ్ళు సొసైటీలో సిగ్గు, శరము, లజ్జ లేని బట్టలు లేకుండా ఇప్పుడు బట్టలు ఎందుకు వేసుకుంటాం మనం? బట్టలు లేకుండా కూడా తిరగవచ్చు కదా. బట్టలు లేకుండా తిరుగుతారు ఎవడన్నా? మరి వాళ్ళు మాత్రం బట్టలు కాదు, బట్టలు లేకుండా తిరుగుతారు. ఇజ్జత్ లేని వాళ్ళు అన్నట్టు వాళ్ళు. అంతే. ఇక ఈ పోయిన మన పదవిలు తీసుకొని పోయిన వాళ్ళందరూ. మరోవైపు కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఏ అధికారంతో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నుంచి కాకుండా కాంగ్రెస్ ఇన్ఛార్జీల నుంచి తీసుకుంటున్నారని అన్నారు. తనపై కోపంతో హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచడానికి ఎమ్మెల్యేలు ఫైనల్ అని చెప్పినప్పటికీ వీళ్ళు ఆ జియోని ఫాలో కాకపోతే ఆ జియో ద్వారా డేటెడ్ జియో ఎంఎస్ నంబర్ 18 డేటెడ్ 29/6/2016, జియో ఎంఎస్ నంబర్ 25 డేటెడ్ 16/7/2016 ఈ జియోలు క్లియర్ గా ఎమ్మెల్యే ప్రపోజల్ పంపుతారు. జాయింట్ సిగ్నేచర్ ఎంఆర్ఓ అండ్ ఎమ్మెల్యే కలిసి పెడతారు. పెట్టిన తర్వాత ప్రపోజల్ పంపిన తర్వాత అది శాంక్షన్ అయి వచ్చిన తర్వాత చెక్స్ ని స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు పంచాలని క్లియర్ గా ఆ జియోలో ఉన్నప్పటికీ నన్ను రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పొన్నం ప్రభాకర్ గారు ఆడ అధికారులను ఇబ్బంది పెట్టి చెక్కులు పంపించకపోతే కోర్టుకు పోతే నిన్న కోర్టు క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చింది. ఇలా కోర్టు అనేది క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చింది. ఇది హైకోర్టు ఆర్డర్. నిన్న ఎమ్మెల్యే ఇస్ ఫైనల్. జియోని ఖచ్చితంగా అధికారులు ఫాలో కావాలి. కలెక్టర్ గారు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు ఖచ్చితంగా ఫాలో కావాలని నిన్న హైకోర్టు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఆషాఢమాసం బోనాల జాతరపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, శోభన్ రెడ్డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలో జూలై 7 నుంచి ఆగస్టు 4 వరకు నెల రోజుల పాటు ఆషాఢమాస బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. జూలై 21, 22వ తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు జరుగుతాయి. సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో 21న బోనాల జాతర, 22న రంగం, అంబారి అమ్మవారి ఊరేగింపు, పలారం బండ్ల ఊరేగింపు ఉంటుంది. స్థానికంగా మీ అందరూ సహకారం ఉండకపోతే కార్యక్రమం విజయవంతం అయ్యే ప్రశ్న లేదు. కాబట్టి ముందుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు కూడా ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలకు సంబంధించి, ఆషాఢమాస బోనాలకు సంబంధించి జరిగే కార్యక్రమం ఆనవాయితీగా జరుగుతూనే ఉంటుంది. అందులో మీరందరూ కూడా చురుకుగా, సామాజికంగా, సాంఘికంగా బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వ పక్షాన్ని మీ అందరూ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నారు. అధికారులకు సంబంధించి ఇప్పుడే జిహెచ్ఎంసీ చెప్పినారు. పోలీసు ఉంది, ఎండోమెంట్ ఉంది, ఆర్ఎండ్మెంట్ ఉంది. అన్ని కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ సహకరించాలని తొందర ఒక నిమిషం చెప్పాల్సిందే కోరుతాను. ఎందుకంటే హైదరాబాద్ సంబంధించి ఒక సంస్కృతి, సాంప్రదాయానికి ఒక పెద్ద పీఠ. అందులో భాగంగా ప్రభుత్వ పక్షాన కూడా ఈ యొక్క నిర్వహణకు 15 కోట్లుంటే. పార్టీ ఫిరాయింపుల అంశం ఇప్పుడు బీఆర్ఎస్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ నుంచి రోజుకో నేత కాంగ్రెస్లో చేరుతుండడంపై అధిష్టానం అప్రమత్తమైంది. పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలతో అధినేత కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తూ తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల అంశాన్ని బీఆర్ఎస్ సీరియస్గా తీసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకోవడంతో కారు పార్టీ నేతలు అసహనంతో ఊగిపోతున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఫిరాయింపులను ప్రోత్సహించమని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
ఇప్పుడు బీఆర్ఎస్ నేతల ఇంటింటికి వెళ్లి మరీ కాంగ్రెస్ కండువాలు కప్పుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్పై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఈ మేరకు ఈమెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారని, పోచారం, సంజయ్లు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై వెంటనే అనర్హత వేటు వేయాలని స్పీకర్కు జగదీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. సమయానికి నన్ను ఎక్కడ రమ్మంటారు చెప్తే వారు ఎక్కడ చెప్తే అక్కడ రావడానికి నేను రెడీగా ఉన్నా, చెప్పండి అని చెప్పినాం. ఆయన మరి ఇంతవరకు స్పందించడం లేదు, మళ్ళీ ప్రయత్నం చేస్తే స్పందించడం లేదు. మరి మేము తప్పని పరిస్థితులలో మాకున్న ఇతర మార్గాలు ఈమెయిల్ ద్వారా మేము మాకు కాంప్లైంట్ పిటిషన్స్ను పంపడం జరిగింది. అదేవిధంగా స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా పంపించడం జరిగింది. 2 మార్గాల ద్వారా స్పీకర్ గారు ఈమెయిల్ పంపించడం జరిగింది. వీరిద్దరిపైన 2 పిటిషన్లు. స్పీకర్ గారు దానిపైన ఏం స్పందిస్తారు, తదుపరి వారు ఏం చర్యలు తీసుకుంటారనే దాన్ని బట్టి మా చర్యలు ఉంటాయి. తప్పకుండా చట్టపరంగా, న్యాయపరంగా మాకున్న అన్ని అవకాశాలను వినియోగిస్తాం. వారు ఇద్దరు కూడా వారి సభ్యత్వాలు, శాసనసభ సభ్యత్వాలు రద్దు చేయించడానికి మేము అన్ని రకాల ప్రయత్నం చేయించి ఉంటాం. పార్టీ ఫిరాయింపుదారులపై వేటు పడే వరకు కాంగ్రెస్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. పార్టీ మారిన 5 ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు కావాల్సిందేనని పట్టుబట్టారు. తాము ఏ ఒక్కరిని వదలబోమని, ప్రజల ముందు దోషులుగా నిలబెడతామన్నారు. రాష్ట్రంలో ఉన్నది రాహుల్ కాంగ్రెసా, రేవంత్ కాంగ్రెసా చెప్పాలని ప్రశ్నించారు. ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ పాంచన్యాయికు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నదని ధ్వజమెత్తారు. కేంద్రంలో బీజేపీపై రాహుల్ పోరాడుతుంటే ఇక్కడ కాంగ్రెస్ మాత్రం బీజేపీకి తోక పార్టీలా మారిందన్నారు. మా పార్టీ శాసనసభ్యులు, గౌరవనీయులు మాజీ స్పీకర్, మాజీ మంత్రివర్యులు బాన్స్వాడ శాసనసభ్యులు పరిగే శ్రీనివాసరెడ్డి గారు అలియాస్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాబట్టి చట్ట ప్రకారం వారిద్దరి సభ్యత్వం కూడా రద్దు కావాల్సి ఉంది. దానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము గౌరవ శాసనసభ స్పీకర్ గారికి పిటిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వారి ఆఫీసు వెసులుబాటు అంతా చూసుకొని సమయాన్ని ఇస్తారని నేను అనుకుంటా ఉన్నా. తప్పకుండా వీరిద్దరు కూడా గతంలో వెళ్ళిన 3 శాసనసభ్యులు దానం నాగేంద్ర గారు, కడియం శ్రీహరి గారు, తెల్లం వెంకటరావు గారితో సహా వీరిద్దరి శాసనసభ సభ్యత్వాలు కూడా రద్దు కావాల్సి ఉంది. తప్పకుండా దానికి కావలసిన చట్టపరమైన చర్యల్లో మొట్టమొదటిది శాసనసభ స్పీకర్ గారికి మేము పిటిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఇవాళ మేము తీసుకోవడం జరిగింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఇచ్చిన ఫిర్యాదుపై స్పీకర్ న్యాయంగా వ్యవహరిస్తారని భావిస్తున్నామని తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. రేవంత్ రెడ్డి పదవిని కాపాడుకునేందుకు ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. గతంలో పార్టీ ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టండి, గ్రామాల నుంచి తరిమి కొట్టండని నీతులు చెప్పిన రేవంత్ ఇప్పుడు చేస్తున్నదేంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ బీఫామ్పై గెలిచి కాంగ్రెస్లో చేరిన బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్పై అనర్హత వేటుకు గట్టి పట్టుబడుతోంది బీఆర్ఎస్. పార్టీ మారిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. అంతేకాదు దానంపై అనర్హత వేటు వేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పు ఆధారంగా అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. మరోవైపు పార్టీ ఫిరాయింపులపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ప్రచారంలో నీతులు చెప్పి ఇప్పుడు నీతిమాలిన పనులు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో పార్టీ ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకించిన సీఎం రేవంత్ ఇప్పుడు స్వయంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి పార్టీలో చేర్చుకోవడం ఏంటని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. మరో ట్వీట్లో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని కేటీఆర్ తీవ్రస్థాయిలో తూర్పారబట్టారు. పార్టీ ఫిరాయింపులపై గతంలో రాహుల్ గాంధీ చెప్పిన విషయాలను గుర్తు చేస్తూ ఇప్పుడు కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరును నిరసించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధులపై అనర్హత పడేలా రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ను సవరిస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్పారని, ఇప్పుడు అదే రాహుల్ గాంధీ రాజ్యాంగంలోని ఫిరాయింపుల నిరోధక నిబంధనలకు విరుద్ధంగా 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్నారని తెలిపారు.
ఇది రాజ్యాంగ రక్షణ లేక అపహాస్యమా అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. పార్టీ ఫిరాయింపుల వ్యవహారం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో బీఆర్ఎస్కు చెందిన పలువురు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ఎర్రవల్లి నివాసంలో అధినేత కేసీఆర్తో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు హాజరయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరిన నేపథ్యంలో మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అదే దారిలో వెళ్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ ఈ సమావేశం నిర్వహించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోసం స్పీకర్కు ఫిర్యాదు చేసినందున స్పీకర్ నిర్ణయం కోసం ఎదురు చూడాలన్నారు అధినేత కేసీఆర్. స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉందన్నారు. ఇప్పటికే హైకోర్టులో కేసు నడుస్తున్నందున తీర్పు వేచి చూడాలన్నారు కేసీఆర్. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్నారు. తొందరపడకుండా 6 నెలల సమయం వేచి చూద్దామన్నారు. ఆ తర్వాత తమదైన శైలిలో దూకుడు పెంచుతామని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించినట్లు తెలుస్తోంది. మొత్తానికి పార్టీ ఫిరాయింపుల అంశం రాజకీయంగా పెను దుమారం లేపింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు పడే వరకు తగ్గేదే లేదంటోంది బీఆర్ఎస్. మరోవైపు కాంగ్రెస్ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతోంది. మరి ఫిరాయింపుల పంచాయితీ ఎవరికి ప్లస్ అవుతుందో, ఎవరికి మైనస్ అవుతుందో చూడాలి మరి. ఏపీసీఎస్ నీరబ్ కుమార్ పదవీకాలం పొడిగించారు. నీరబ్ కుమార్ పదవీకాలం పూర్తి కానుండడంతో ఆయన సర్వీసు 6 నెలలు పొడిగించాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఈ మేరకు కేంద్రం అంగీకరించింది. దీంతో ఏపీసీఎస్గా ఈ ఏడాది డిసెంబర్ చివరి వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ కొనసాగనున్నారు. ఏపీసీఎస్ నీరబ్ కుమార్ పదవీకాలం పొడిగించారు. నీరబ్ కుమార్ పదవీకాలం పూర్తి కానుండడంతో ఆయన సర్వీసు 6 నెలలు పొడిగించాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఈ మేరకు కేంద్రం అంగీకరించింది. దీంతో ఏపీసీఎస్గా ఈ ఏడాది డిసెంబర్ చివరి వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ కొనసాగనున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఏపీసీఎస్గా నీరబ్ కుమార్ పదవీకాలం పొడిగించినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఆంధ్రప్రదేశ్ సీఎస్ గా ప్రస్తుతం నీరబ్ కుమార్ ఉన్నారు. నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీకాలం ముగిసినటువంటి నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు సీఎస్ పదవీకాలాన్ని పొడిగించాలంటూ కూడా కేంద్రాన్ని కోరడం జరిగింది. కేంద్రం కూడా ఈ విషయంలో సానుకూలంగా స్పందించింది. ప్రస్తుతం సీఎస్ గా ఉన్నటువంటి నీరబ్ కుమార్ పదవీకాలాన్ని మరో 6 నెలలు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎస్ గా నీరబ్ కుమార్ కు సీఎం చంద్రబాబు పదవి బాధ్యతలు అప్పగించారు. అయితే నీరబ్ కుమార్ పదవీ కాలం తాజాగా ముగిసినటువంటి నేపథ్యంలో మళ్ళీ తిరిగి ఆయన్నే సీఎస్ గా కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం, అదేవిధంగా ఏపీ సీఎం చంద్రబాబు భావించారు. ఈ నేపథ్యంలోనే ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలంటూ కేంద్రాన్ని కోరినటువంటి పరిస్థితి. కేంద్రం కూడా దానికి సానుకూలంగా స్పందించి 6 నెలలు పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సీఎస్ గా నీరబ్ కుమార్ మరో 6 నెలల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవ అందించనున్నారు. ప్రధానంగా
సిఎస్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నీరబ్ కుమార్ ఇటు అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రత్యేకంగా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకోవడానికన్నా ముందే నీరబ్ కుమార్ అమరావతి ప్రాంతంలో పర్యటించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఒక నివేదికను తయారు చేసి సీఎం చంద్రబాబు కూడా అందించడం జరిగింది. ఆ తర్వాత సీఎం చంద్రబాబు కూడా అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించడంతో పాటు రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ ప్రణాళికల సిద్ధంలో కూడా సిఎస్ గా ఉన్నటువంటి నీరబ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సేవలో రాష్ట్రానికి అవసరమని ఏపీ సీఎం చంద్రబాబు భావించారు. అందులో భాగంగానే కేంద్రానికి లేఖ కూడా రాశారు. ఆ కేంద్రం కూడా ఈ లేఖ విషయంలో సానుకూలంగా స్పందించింది. దీంతో మరో 6 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ సిఎస్ గా నీరబ్ కుమార్ రాష్ట్రానికి సేవలు అందించనున్నారు. విజయ్. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.